పైగా జర్నలిస్ట్ గురించి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆవిడ పేరు హెలీ లింగ్. ఈవిడ పబ్లిక్గా ట్రంప్ గారి మీద ఎలాంటి భాష వాడతారో, చైనాని ఏ విధంగా పొగుడుతారో ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది. కాకపోతే ఈవిడ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ బ్లాక్ అయిపోయింది. ఈ విషయం ఆవిడే చెప్పారు. ప్లస్ ఆవిడ ప్రెస్ ఫ్రీడమ్ ర్యాంకింగ్స్ చూపించి భారతదేశానికి 157, భారతదేశం ప్యాలెస్టైన్తో కంపీట్ అవుతుంది, నార్వే నెంబర్ 1లో ఉంది, ఇలాంటి మాటలన్నీ చెప్తూ ఒక ట్వీట్ కూడా వేశారు ఆవిడ. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఇది ఒక్క కార్టూన్తో ఆగింది కాదు. ఇది మనం ఇంకొంచెం వెనక్కి మనం చూసినా కూడా 2015లో వచ్చిన ఈ కార్టూన్ ఒకసారి మీరు చూడండి. సోలార్ ప్యానెల్స్ మనకి పంపిస్తే మనకు అదేంటో అర్థం కాక దాన్ని తింటున్నట్టున్న కార్టూన్ ఇది. మన ఓషన్స్ కంప్లీట్ మ్యాపింగ్ మన దగ్గర ఇవాళ కూడా లేదని విషయం మీకు తెలుసు. మ్యారియానా ట్రెంచెస్లో అక్కడ ఏం జరుగుతుందో మనకి 100% ఇవాళ కూడా మనకు తెలియదు. అది ఇవాళకి మనకి మిస్టరీయే. సో ఇలాంటి స్టేట్మెంట్ ఏదో వచ్చినప్పుడు న్యాచురల్గా జనాలు కొంచెం జియో పొలిటిక్స్ పరంగా మనం ఏదైనా మాడి ఇట్ హ్యాస్ బీన్ అ వైల్. అండ్ ఈ గ్యాప్లో చాలా విషయాలు కూడా జరిగాయి. ముందుగా మోదీ గారు 5 కంట్రీ విజిట్లో ఉన్నారు, ఇది మనందరికీ తెలిసిందే. అందులో యూఏఈ ఉంది, నెదర్లాండ్స్ ఉంది, నార్వే ఉంది, స్వీడన్ ఉంది, ఇటలీ ఉంది. ఇందులో నార్వేలో చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి జరిగింది. అది వరల్డ్ ఓవర్ మీడియా కవర్ చేస్తుంది. అదేంటి, ఒక పర్టికులర్ జర్నలిస్ట్, అది Q&A సెషన్ కాదు, మోదీ గారు అక్కడ నిలబడి ఉన్నారు. ఆయన్ని మీరు ఫ్రీ ప్రెస్ నుంచి మీరు క్వశ్చన్లు తీసుకోరా సార్ అని ఆవిడ అడిగారు. ఒకసారి మీరు చూడండి, ఆ విషయాలు ఒకసారి మీరు చూడండి, దాని తర్వాత నేను మాడతా. Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? ఇవాళ దీని గురించి రకరకాల వ్యక్తులు, రకరకాల దేశాలు, రకరకాల విధాలుగా రాస్తున్నారు. బట్ నాకు అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయం ఏంటో తెలుసా? ఒక స్నేక్ చార్మర్ లాగా మోదీ గారిని ఒక ఫోటో పెట్టి ఆ స్నీకీ అండ్ స్లైట్లీ అనాయింగ్ మ్యాన్ అనే మీనింగ్ వచ్చినట్టు వాళ్ళ భాషలో వాళ్ళు రాసి ఆ విజువల్ ఒకసారి మీరు చూడండి. ఇది ఎంత రేసిస్ట్గా ఉందో మీకే అర్థమవుతుంది. ఇవాళ మనం Tier 1, Tier 2 సిటీస్లో మనం పెరుగుంటే స్నేక్ చార్మర్స్ గురించి మనం చూడడం కానీ వినడం కానీ చాలా తక్కువ. కానీ ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని వేలెత్తి చూపించాలన్నా, ఇలా రేసిస్ట్గా ప్రొజెక్ట్ చేయాలన్నా, పోర్ట్రే చేయాలన్నా కూడా ఈ స్నేక్ చార్మర్స్ ఎక్కువ వాడుతుంటారు. అంతేందుకు నేను ఒకటే మాట చెప్తాను, మనం ఇవాళ కొంచెం సాఫ్ట్ స్టేట్లో మనం ఉన్నాం. కానీ ఇదే కామెంట్, ఇలాంటి ఆర్టికల్, ఇలాంటి కార్టూనే షీ జిన్పింగ్ గారి మొహం మీద ఒకసారి ఏమైనా చూద్దాం. ఇదే నార్వేని, లేదా ఇదే స్వీడన్ని, లేదా వేరే ఏ దేశానైనా, చైనా ఇండైరెక్ట్గా చాలా దేశాన్ని కంట్రోల్ చేస్తుంది. అంతెందుకు CNN వేసిన ఆర్టికల్లో కూడా షీ జిన్పింగ్ గారు మోదీ గారిని ఏదో చేస్తున్నట్టుంది. కానీ ఆ విజువల్ ఒకసారి మీరు చూడండి. ఆయన మీద అంత కామెడీగా ఎటువంటి విజువల్ లేదు. వినీ ద పూ అని చెప్పి ఒక కార్టూన్ వచ్చేది ఒకప్పుడు. ఇది మనలో చాలా మంది చూసే ఉంటారు చిన్నప్పుడు. ఇది షీ జిన్పింగ్ గారు కొంచెం అలా ఉంటారని చెప్పి, కంపేర్ చేస్తారని చెప్పి ఆ కార్టూన్నే బ్యాన్ చేసింది చైనా. అంతెందుకు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తారు. తైవాన్లో ఒక జర్నలిస్ట్ తైవాన్ సోల్జర్స్కి బ్రైబ్ ఇచ్చి, లంచం ఇచ్చి, తైవాన్ సీక్రెట్స్ అని తెలుసుకొని చైనాకి ఇస్తున్నాడని చెప్పి తైవాన్ ఆ జర్నలిస్ట్ని బ్యాన్ చేసింది. చైనా ఇది ఎలా చేయగలుగుతుంది? అసలు ఆ జర్నలిస్ట్ అంత ధైర్యం ఎలా వచ్చింది? ఇన్ఫాక్ట్ బయటకు రాతలు రాసేటప్పుడు కూడా చైనాని పొగుడుతూ, తైవాన్లో ఉంటూ తైవాన్కి అగేన్స్ట్గా ఆర్టికల్స్ రాసేవాడు. సో ఇండైరెక్ట్ పవర్ని చైనా పెట్టుకొని ఉంది. ఇవాళ మీరు గూగుల్లో ఎతికి చూడండి, షీ జిన్పింగ్ బేస్డ్ కార్టూన్ అని కొట్టండి, రాదు. ఏదో 1-6 ఆర్టికల్స్ ఉంటే అది కూడా మన భారతదేశ ఆర్టికలే. మనం ప్రొజెక్ట్ చేసింది ఏదో అక్కడ ఉంటుందేమో కానీ చైనీస్ ఆర్టికల్స్ కానీ, అమెరికన్ ఆర్టికల్స్ కానీ, యూరోపియన్ ఆర్టికల్స్ కానీ మనకు అక్కడ కనబడవు. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఇది ఒక్క కార్టూన్తో ఆగింది కాదు. ఇది మనం ఇంకొంచెం వెనక్కి మనం చూసినా కూడా 2015లో వచ్చిన ఈ కార్టూన్ ఒకసారి మీరు చూడండి. సోలార్ ప్యానెల్స్ మనకి పంపిస్తే మనకు అదేంటో అర్థం కాక దాన్ని తింటున్నట్టున్న కార్టూన్ ఇది. లేదా ఈ జర్మన్ ఆర్టికల్ మీరు చూడండి. వాళ్ళ బుల్లెట్ ట్రైన్ వెళ్తుంటే పక్కన మన భారతదేశపు ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ లోపల పైన మన జనాలు ఎక్కేసి అనాగరికంగా ఉన్నారు, ఎలా ఉన్నారో చూడండి అన్నట్టు ఈ కార్టూన్ చూడండి. లేదా స్పేస్ మెషిన్కి సంబంధించి ఈ కార్టూన్ చూడండి. లోపల చాలా సోఫిస్టికేటెడ్గా యూరోపియన్స్ వీళ్ళందరూ కూర్చొని ఉంటే బయటకు మనం వచ్చి తలుపు కొడుతున్నాం, బెల్లు కూడా కొట్టట్లేదు అని చెప్పినట్టుంది. ఇన్ని రకాలుగా భారతదేశాన్ని ఎవరైనా అవమానించాలంటే, ఎందుకంటే మనం ఎంత ఎదుగుతున్నా కూడా మన సోలార్ ప్యానెల్స్ మీద మన మీద జోక్ వేయాల్సిన అవసరం ఏంటి? ఇవాళ సోలార్ ఎనర్జీలో ప్రపంచవ్యాప్తంగా మనం 4 ఉన్నాం మనం. దేశం గురించి మాట్లాడకూడదు, దేశాన్ని క్వశ్చన్ చేయకూడదు అంటే చేయాలి, ఖచ్చితంగా చేయాలి, అది రెస్పాన్సిబుల్గా ఉన్నంత వరకు. కానీ ఇలా పంచ్ డౌన్ చేసి లేదు వీళ్ళు ఎదగకూడదు, ఎందుకంటే మనం ఎంత ఎదిగినా కూడా ఎవరికి నచ్చదు. మన చుట్టుపక్కల ఉండే దేశాలకు నచ్చదు, అమెరికాకి నచ్చదు, యూరోప్కి ఎవరికి నచ్చదు. సో ఇలా కిందేసేయడం లేదా మన అచీవ్మెంట్స్ని డౌన్ ప్లే చేసి మరీ చూపించడం వీళ్ళకి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. పైగా జర్నలిస్ట్ గురించి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆవిడ పేరు హెలీ లింగ్. ఈవిడ పబ్లిక్గా ట్రంప్ గారి మీద ఎలాంటి భాష వాడతారో, చైనాని ఏ విధంగా పొగుడుతారో ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది. కాకపోతే ఈవిడ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ బ్లాక్ అయిపోయింది. ఈ విషయం ఆవిడే చెప్పారు. ప్లస్ ఆవిడ ప్రెస్ ఫ్రీడమ్ ర్యాంకింగ్స్ చూపించి భారతదేశానికి 157, భారతదేశం ప్యాలెస్టైన్తో కంపీట్ అవుతుంది, నార్వే నెంబర్ 1లో ఉంది, ఇలాంటి మాటలన్నీ చెప్తూ ఒక ట్వీట్ కూడా వేశారు ఆవిడ. దీని గురించి ఇవాళ మనం మాట్లాడాలి. ప్యారలల్గా జియో పొలిటికల్గా కూడా చాలా విషయాలు జరిగాయి. ఇవాళ 2 ఫైటర్ జెట్స్ అమెరికాకి సంబంధించిన F-16 లాక్హెడ్ మార్టిన్వి కొట్టుకొని రెండు అమెరికావే కింద పడిపోయినాయి. పైలట్స్కి ఏమైంది, ఎంత లాస్ వచ్చింది అమెరికాకి, ఇవాళ ఎన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్, నాట్ బికాస్ ఆఫ్ దస్ జస్ట్ 2 ఫైటర్ జెట్స్ మాత్రమే కాదు, ఓవరాల్గా అది ప్రపంచవ్యాప్తంగా జెట్స్ని అమ్మాలి కాబట్టి ఎంత లాసో. ఇవాళ ఇరాన్కి సంబంధించి ట్రంప్ గారు ఏమంటున్నారు, ద క్లాక్ ఇస్ టికింగ్ అని చెప్పి ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. ఆ వార్నింగ్ వాళ్ళకా ఆయనకా అర్థం కావట్లేదు. అండ్ ఒక ఎక్స్ నేవీ కమాండర్ ఈ ప్రపంచంలో ఉండే ఓషన్స్ ఏవైతే ఉన్నాయో లోపల వేరే ప్రపంచం ఉంది, ఆ ప్రపంచాన్ని ఏలియన్స్ రూల్ చేస్తున్నారని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ ఈ UFO ఫైల్స్ని కూడా 1 బిలియన్ మెంబర్స్ సైన్ అప్ అయి చూశారు. 1 బిలియన్ పీపుల్. ఇది అమెరికా చెప్తున్న క్లెయిమ్ ఇది. ప్లస్ శుక్రయాన్ మిషన్ అని మనం ఒకటి చేస్తున్నాం. మనం వీనస్కి వీఆర్ ప్లానింగ్ టు గో.
దాంట్లో మనతో పాటు స్వీడన్ కూడా వస్తానని చెప్పి మన ఈ టూర్లోనే విజిట్లోనే స్వీడిష్ లీడర్ ఆయన బయటకు పబ్లిక్గా చెప్పారు ఆయన వీఆర్ రెడీ ఆన్ అవర్ మిషన్ టు వీనస్ విత్ ఇండియా అని. In 2023, we don't have exactly that ambition. I see great scope for India and Sweden to pursue enhanced cooperation in this area, and I'm very pleased that our two space organizations have signed an MOU to collaborate on an instrument that will be part of the Venus orbiter. ఆల్ దీస్ టాపిక్స్ ఆర్ ఇంపార్టెంట్. అన్ని కలగలిపి ఒక 10 నిమిషాల నాలెడ్జ్ పిల్ల మీ ముందు నేను పెట్టేస్తాను. ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజుకోటి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్గా జరిగే ఇష్యూస్తో పాటు ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ని కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఏది ఎప్పుడు ఎలా ఎక్కడ జరుగుతున్నా కూడా దాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో కండెన్స్ చేసి చెప్పే పుచ్చి నాది. నేను రోజుకో వీడియో చేస్తాను. అది మీ దాకా రావాలంటే మీరు చేయాల్సిన విషయం ఒకటే, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ముందుగా అమెరికన్ క్లెయిమ్స్ దగ్గరికి మనం వెళ్తే ముందు వాళ్ళ న్యూస్లో వాళ్ళు ఏం చెప్తున్నారు ఫస్ట్ మనం చూద్దాం. మీకు ఆ విజువల్ చూపిస్తాను నేను. దానికన్నా ముందు చిన్న కాంటెక్స్ట్. ఆ జర్నలిస్ట్ అంటాడు ఆయన 1 బిలియన్ పీపుల్ వచ్చారు ఆ యూఎఫ్ఓ సైట్స్ని స్టడీ చేయడానికి. ఆ నేవీ కమాండర్ ఏదైతే ఓషన్స్ గురించి చెప్పారో అదంతా చెప్తూ ఒక మోనోలాగ్ లాంటిది ఉంటే ఒకసారి మీరు చూడండి. Pentagon released the UFO files a few weeks back, and we just found out over 1 billion people have visited the site. 1 billion. It's got to be a record. ఇక్కడ 2 థియరీస్ ఉన్నాయి. థియరీ నెంబర్ 1, వాళ్ళు చెప్పిందంతా నిజమే అనుకుందాం. దానికి సంబంధించి ఎటువంటి ఎక్స్ట్రా అడిషనల్ ప్రూఫ్ వాళ్ళు ఏది చూపించలేదు. సో అందుకే ఇక్కడ థియరీ నెంబర్ 2ని మనం జూమ్ ఇన్ చేసి చూడాలి. అది ఈ ఇరాన్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. అంటే ఇవాళ అమెరికాకి ఇరాన్కి గొడవ అయినప్పుడు, యుద్ధం స్టార్ట్ అయినప్పుడు అది ఎక్కడి వరకు వెళ్తుందో ఎంతవరకు వెళ్తుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి ఇరాన్ ఈ విధంగా రిటాలియేట్ అవుతుందని చెప్పి. ఆఖరికి ట్రంప్ గారితో సహా. దానికి కారణం ఏంటి? ఇరాన్ కొన్ని దశాబ్దాలుగా రెడీ అవుతుంది, ప్రిపేర్ అవుతుంది. అమెరికా మా మీద దాడి చేస్తే తిరిగి లాగిపెట్టి మనం ఎలా కొట్టాలంటే వాళ్ళు కొంచెం జంకాలి, అన్ని విధాలుగా అష్టదిగ్బంధనం చేయాలి. అది చుట్టుపక్కల ఉండే వేరే దేశాలని కొట్టి వాళ్ళతో డిప్లొమసీ చేయించడం నుంచి, సీలో సీ మైన్స్ పెట్టే వరకు, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నాపడం నుండి, సోషల్ మీడియాలో మీమ్స్ నేసి మరి అమెరికా మీద జోకులు వేసే వరకు ఏది వదలలేదు వాళ్ళు. ఇవాళ అమెరికా అన్ని విధాలుగా కొంచెం లాక్ అయి ఉంది. ఇలాంటి టైంలో ఒక సగటు ఓటర్, అమెరికన్ ఓటర్ ఏమడుగుతాడు? ఈ యుద్ధం, ఈ గొడవ ఎవరెవరికి ఉంది? ఇరాన్కి, ఇజ్రాయెల్కి ఉంది. ఇజ్రాయెల్ యుద్ధంలోకి మనం తలదూరు చేసి ఒక ఇమ్మినెంట్ థ్రెట్ లేనప్పుడు, దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి, ఇమ్మినెంట్ థ్రెట్ లేనప్పుడు మనం ఇవాళ ఇన్ని డబ్బులు, ఇన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనం ఎందుకు ఖర్చు పెట్టాలి ఈ యుద్ధం మీద? ఆఖరికి పెట్టి మనం ఏమైనా గెలిచామంటే అది కూడా లేదు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని అడిగిన ఒక సగటు వ్యక్తిని కొంచెం కన్ఫ్యూజ్ చేయాలి లేదా డిస్ట్రాక్ట్ చేయాలి అంటే ఇలాంటి విషయాలు బయట తీసుకురావాలి కదా. అలాంటి విషయాల్లోనే ఈ విషయం ఒకటిలా కనబడుతుంది. ఎనీవేస్, ఇక్కడ నేవీ కమాండర్ ఏమంటారు ఆయన, హయ్యర్ ఆర్డర్ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఒకటి ఉంది సీస్లో. అది ఒకటే కాదు, ఈ సీ స్పీడ్ని లేదా సీ అట్మాస్ఫియర్స్ని పట్టించుకోకుండా ఈ యూఏపీస్ అంటారు, అన్ఐడెంటిఫైడ్ అనామలస్ వాట్ ఎవర్ ఫినామినా. అది యూఎఫ్ఏకు ఇంకో పేరు. అది బేసిక్గా ఇలాంటి టెక్నాలజీస్ అడ్వర్సరీ కంట్రీస్ దగ్గర ఉండవు. చాలామంది ఏమనుకుంటారు ఇది అడ్వర్సరీ కంట్రీస్ చేస్తున్నారో, వాళ్ళు సీక్రెట్గా తయారు చేసిన వస్తువులు అయి ఉండొచ్చు ఈ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నప్పుడు దానికి రెస్పాండ్ అవుతూ, అలాంటి మా దగ్గరే కాదు అవతల వాళ్ళ దగ్గరే కాదు, ఇది నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉంటే తప్పితే ఇది జరగదు. అంతెందుకు, నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ మనకి మార్స్లో పలానా విషయాలు, మార్స్లో ఇలా జరుగుతుంది, మార్స్లో అలా జరుగుతుంది, టెంపరేచర్ ఇలా ఉంది, వీనస్లో ఇలా ఉంది. వీనస్ దగ్గర కూడా నేను వస్తా, వీనస్ గురించి కూడా మనం మాట్లాడదాం. బట్ బయట ప్రపంచం గురించి మనం చాలా తెలుసుకుంటున్నాం, కానీ మన ప్రపంచాన్ని మనం ఇంకా కంప్లీట్గా స్టడీ చేయలేదు. మన ఓషన్స్ కంప్లీట్ మ్యాపింగ్ మన దగ్గర ఇవాళ కూడా లేదనే విషయం మీకు తెలుసు. మ్యారియానా ట్రెంచెస్లో అక్కడ ఏం జరుగుతుందో మనకి 100% ఇవాళకి కూడా మనకి తెలియదు. అది ఇవాళకి మనకి మిస్టరీయే. సో ఇలాంటి స్టేట్మెంట్ ఏదో వచ్చినప్పుడు న్యాచురల్గా జనాలు కొంచెం షేకీ గ్రౌండ్స్లోకి వెళ్తారు, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్పి. అందుకే వాళ్ళ యూఎస్ మీడియా అంతా దాని గురించి మాట్లాడుతుంది, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ గురించి. తర్వాత ఎక్స్సిఐఏ వ్యక్తి ఒకటి వచ్చి అంటాడు ఆయన 4 kinds ఆఫ్ స్పీసీస్ ఉంటాయి ఏలియన్స్లో, రెప్టాయిడ్స్, ఇన్సెక్టాయిడ్స్, ఈయాయిడ్స్, ఆయోయిడ్స్ అని చెప్పి రకరకాల పేర్లు చెప్పి, ఒకళ్ళు స్వీడిష్ పీపుల్లో ఉంటారు, అదే ఒక స్పీషీస్ స్వీడిష్ పీపుల్లో ఉంటాయి, ఇంకోటి రెప్టైల్స్ లాగా, ఇంకోటి ఇన్సెక్ట్స్ లాగా, ఇంకోటి ఏలియన్స్లో ఉంటాయి, ఇలా అని చెప్పి రకరకాల మాటలు. మళ్ళీ పోనీ ఏమైనా ప్రూఫ్స్ చూపిస్తున్నారంటే అది లేదు, ఇవాటికి లేదు. నిజం చెప్తున్నా. ఇది చెప్పిన వ్యక్తి పేరు టిమ్ గలోడెట్. మీరు ఒకసారి గూగుల్ చేయండి, స్పెల్లింగ్ ఇక్కడ పెట్టేస్తున్నా. ఆయన అదే ఖచ్చితంగా ఏలియన్స్ ఉన్నాయనేది ఆయన క్లెయిమ్. అండ్ ఇక్కడ ప్యారలల్గా కూడా భారతదేశానికి సంబంధించి సంథింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఇదే ఈ 5 country ట్రిప్లోనే స్వీడన్లో ఉన్నప్పుడు స్వీడిష్ లీడర్ పక్కన ఉండగా స్వీడిష్ లీడర్ ఒక మాట అన్నారు, శుక్రయాన్ గురించి మాడుతూ వీనస్కి మేము కూడా వస్తున్నాం, మేము కూడా సహకరిస్తామని చెప్పి. ఇక్కడ ఏంటిది, ఒక టెక్నాలజీ ఉంది స్వీడన్కి సంబంధించి. అండ్ స్వీడన్ గురించి మీరు తెలుసుకోవాలి, పాపులేషన్ చాలా తక్కువ, కాకపోతే వాళ్ళు ప్రపంచానికి ఇచ్చే అవుట్పుట్ చాలా ఎక్కువ. ఇప్పుడు స్పాటిఫై చూసుకున్నా, లేదా ట్రూ కాలర్ అనే యాప్ ఉంటుంది కదా, మీరు వినే ఉంటారు దాని పేరు. ఇట్స్ అ స్వీడిష్ యాప్. ఆర్ క్యాండీ క్రష్, ఇలాగే రకరకాల యాప్స్ అనేవి అక్కడ నుంచి ఆరిజినేట్ అయ్యి. ఇలాగే ట్రంప్ గారు తహతహలాడేది ఒకటి ఉంటుంది కదా, నోబెల్ పీస్ ప్రైజ్, అది కూడా అక్కడ ఇచ్చేదే స్వీడన్లో. ఎనీవేస్, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ టెక్నాలజీ వీనసియన్ న్యూట్రల్స్ ఎనలైజర్ అని చెప్పి మనం ఏదైతే పంపిస్తున్నామో దాంట్లో ఖచ్చితంగా ఇది ఉంది. దే ఆర్ ఇంటిగ్రేటింగ్ ఇట్ అండ్ వీఆర్ డూయింగ్ దిస్ టుగెదర్. ఆబ్వియస్లీ మనం పంపిస్తుంటే దే ఆర్ కొలాబరేటింగ్ విత్ అస్. దీని గురించి ఆయన చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు అక్కడ. అంటే స్పేస్ ట్రావెల్కి సంబంధించి భారతదేశం ఎటువంటి స్ట్రైడ్స్ చేస్తుందో తెలుసుకోవడానికి. ఇవాళ మార్స్ గురించి, మార్స్లో ఉందా ఉంటారు, లేదా ఒక కాలనీని మనం మూన్ మీద పెడదా ఉంటారు, కానీ ఎక్కడ వీనస్ గురించి మనం మనకు ఆ శబ్దం వినబడదు. ఎందుకు? వీనస్ ఈజ్ అ వెరీ మిస్టీరియస్ ప్లానెట్.
ఆల్మోస్ట్ ఎర్త్ సైజ్ ఉంటుంది. కాకపోతే సన్కి చాలా దగ్గర ఉండడం వల్ల మీరు అక్కడ ఏం పెట్టినా కూడా, మీరు లీడ్ పెట్టినా కూడా ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుంది అది. సో అక్కడ దాకా వెళ్ళాలంటే యూ నీడ్ మోర్ రీసెర్చ్. ఇవాళ అదే చేస్తుంది భారతదేశం. అండ్ ఎనీవేస్ పోలార్ స్టార్ ఆనర్ అని చెప్పి చాలా హైయెస్ట్ ర్యాంకింగ్ అఫీషియల్స్కి ఇస్తారు. అది కూడా ఆల్మోస్ట్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ అది కూడా మోదీ గారికి పురస్కరించారు వాళ్ళు, స్వీడన్. ఇది ఇన్ఫర్మేషన్ పెట్టింది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే స్నేక్ చార్మర్స్ కింద చూపించడం చాలా ఈజీ. అండ్ ఈ పార్టీ ఆ పార్టీ అనేది భారతదేశ ప్రధాని ఆయన ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. ఇన్ఫాక్ట్ నిన్నటి వీడియోలో నేను మాట్లాడాను, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు రైజ్ వ్యాలిడ్ క్వశ్చన్స్, పార్టీ స్పోక్స్ పర్సన్స్ కూడా న్యూట్రల్గా జనాల పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు మాట్లాడగలిగితే గవర్నమెంట్ని చెక్లో అకౌంటబిలిటీలో పెట్టుకోవడానికి చాలా చాలా బాగా పనికి వస్తుంది. అది ఏ గవర్నమెంట్ అయినా, ఇవాళ బీజేపీ అవనివ్వండి, రేపు కాంగ్రెస్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. 2 ఫైటర్ జెట్స్ కొట్టుకొని పడిపోయాను కదా, ముందు ఆ విజువల్ చూడండి మీరు. ఇదే భారతదేశానికి జరిగితే వరల్డ్ మీడియా ఎలా రియాక్ట్ అవుతుంది? ఫస్ట్ విజువల్ చూడండి మీరు. 2 వచ్చాయి, కొట్టాయి, ఇమ్మీడియట్గా ఎజెక్టర్స్ ఉన్నాయి, లోపల 4 పైలట్స్ ఉన్నారు. అది ఇట్లా టచ్ అవ్వగానే 4 ఎజెక్ట్ అయిపోయారు, కింద పడిపోయింది. ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎలా ఉంది, ఎంత చాకచక్యంగా 4 బయటకు వచ్చారనే కాన్సెప్ట్ మీద ఉంది తప్పితే దాని గురించి కూడా రాయాలి. కానీ 2 అమెరికన్ టెక్నాలజీస్ కొట్టుకొని పడిపోయాయి కదా, దీని గురించి ఎవరు అంత ఇదిగా అంత విస్తారంగా మాట్లాడట్లా. అదే భారతదేశపు జెట్స్ అయి ఉంటే, లేదా మన టెక్నాలజీకి ఏదైనా అలాంటి ప్రపంచవ్యాప్తంగా ఆ స్కేల్లో జరుగుంటే ఇంకెన్ని కార్టూన్లు వేసేవాళ్ళో మీ ఊహకు వదిలేస్తున్నాను నేను. అందుకని దీని గురించి ఇవాళ మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను భావిస్తున్నా. పైగా ఇది ఒక్కటే కాదు, ఇదే F-16 జెట్స్ ఏవైతే కొట్టుకుని కింద పడ్డాయో, లాక్హీడ్ మార్టిన్వి, బోయింగ్ డీల్ ఒకటి భారతదేశం సైన్ చేయాల్సి ఉంది. ఆ సంవత్సరం ఆ డీల్ క్యాన్సిల్ అయ్యి మనం రఫేల్ జెట్స్ మనం తీసుకున్నాం. సో అది ఎంత మంచి మూవ్ ఇన్ రిట్రోస్పెక్ట్ మనకు అర్థమై ఉంటుంది. యూఎస్కి ఒక బ్యాడ్ టైం నడుస్తుంది. ఇవాళ ట్రంప్ గారు కూడా బయట క్లాక్ స్టిక్కింగ్ అంటున్నారు, కానీ ఆ క్లాక్ ఆయనకి టిక్ అవుతుందనే విషయం ఆయనకు అర్థం కావాలి. ఇవాళ ఈ విజువల్స్ కూడా బయటకు వెళ్తున్నాయి, అంత ఇదిగా రాయట్లేదు, కానీ బయట జనాలు అర్థం చేసుకుంటారు కదా. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్ అస్ జియోపొలిటికల్లీ. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద మీ అభిప్రాయం ఉంటే నాకు కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. అండ్ ఆల్సో దెర్ ఇస్ ఎ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఫర్ యూ. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, ఇది నేను జేపీ గారితో మాట్లాడినప్పుడు కూడా ఈ పర్టికులర్ పాయింట్ని ఆయన నాతో మెన్షన్ చేశారు. దిస్ వే బ్యాక్ ఇన్ 2024 ఏదైనా ఆయనకి అసంతృప్తి ఉంది అంటే వాటర్ గేట్ స్కాండల్, అది రిచర్డ్ నిక్సన్ని ఫోర్స్ చేశారు కదా రిజైన్ చేయమని. ఆ స్కాండల్ గురించి, ఆ స్కాండల్ జరిగి ఆయన్ని ఏ సంవత్సరంలో రిజైన్ చేయమని ఆయన్ని ఫోర్స్ చేయబడ్డారు? ఆప్షన్ ఏ ఇస్ 1968, ఆప్షన్ బి ఇస్ 1972, ఆప్షన్ సి ఇస్ 1978, ఆప్షన్ డి ఇస్ 1981. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దామనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి, ఫాలో అయ్యి పెట్టేసుకోండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని చెప్పి మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు చూపిద్దాం అనుకుంటే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా చూడడం వల్ల డైలీ ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. కాక్రోచ్ జనతా పార్టీ CJP ఇవాళ 11-12 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇవాళ పేజ్కి. ఎలా ఫామ్ అయింది, వాట్ ఆర్ దేర్ ఎజెండా, మేనిఫెస్టో ఏంటి, ఇవాళ రెగ్యులేషన్స్ ఏంటి, లోపల జాయిన్ అవ్వాలంటే ఏంటి క్రైటీరియా, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది, క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్తో. లేదు నేషనల్ లెవెల్లో న్యూస్ అయిన భోపాల్లో జరిగిన తుషార్ శర్మ కేసు గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.